పరాభవనామ సంవత్సరంలో రాజకీయ పరాభవాలు తప్పవా? పోలీసుల మీదకే కాల్పులు జరిపేంత విపరీత స్వేచ్ఛ వీరికి ఎవరిచ్చారు? హైదరాబాద్ బ్రాండ్ కోసం కంకణబద్ధులైన వారు ప్రజలకు ఏం చెబుతారు? నాయకులందరికీ రక్త పరీక్ష చేస్తే జరిగేదేంటి? పిసిసి చీఫ్ ప్రపోజల్ నెరవేరుతుందా? మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి, మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా, ఇద్దరు మొదట టెస్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత మీరు మేమందరం టెస్ట్ చేసుకోవాల్సిందే. ప్రజా ప్రతినిధులే డ్రగ్స్ కు బానిసలైతే చట్టసభలు ఏం చేయాలి? ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? సభకు హాజరు కాని సభ్యుల వేతనాలు ఆపేసే చట్టాన్ని రేవంత్ రెడ్డి తీసుకురాబోతున్నారా? 1,56,654 రూపాయల జీత భత్యాలు పొందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు గైరాజరవ్వడము, మరి ఈరోజు ఈ సభలో మన అందరం చర్చించి విధులకు హాజరు కాని వాళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ అని చెప్పి డెఫినేషన్ సుప్రీంకోర్టే ఇచ్చింది ఈ ప్రజాప్రతినిధులకు కూడా. కొన్ని సందర్భాలలో మన రాజకీయ నాయకుల తీరు చూస్తుంటే వీరు రాజకీయ నాయకులా లేక అసాంఘిక శక్తులా అనే అనుమానం కలుగుతుంది. అండర్ వరల్డ్ డాన్స్ నిర్వహించే చీకటి కార్యకలాపాలు ఒకప్పుడు ముంబైలో జరిగేవి అని చెప్పుకుంటాం. ఇప్పుడు అంత దూరం పోవాల్సిన అవసరమే లేదనిపిస్తోంది. అలాంటి దృశ్యాలు హైదరాబాద్లోనే మన కళ్లకు కడుతున్నాయి. పోలీసులు నక్సలైట్లు ఎదురుపడినప్పుడు ఎన్కౌంటర్లలో జరిగే కాల్పుల శబ్దాలు మినహా గతంలో ఎప్పుడు ఇలా ప్రజా ప్రతినిధులే పోలీసులపైకి కాల్పులు జరిపిన దృశ్యాలు బహుశా లేవనే చెప్పాలి. అయితే అప్పటి హైదరాబాద్ వేరు, ఇప్పటి హైదరాబాద్ వేరు. మన హైదరాబాద్ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే అప్పట్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఎవరూ మాట్లాడేవరే కాదు. ఇప్పుడు అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఏ పొలిటికల్ కామెంట్ చేసినా సరే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఖచ్చితంగా ఓ 4 వాక్యాలు ఉండి తీరాల్సిందే. మన రాజకీయ పార్టీలు పోటాపోటీగా కేర్ తీసుకుంటున్న హైదరాబాద్ ఇప్పుడు ముంబైని కూడా మించిపోతోంది. ఈవేళ మనం మాట్లాడుకుంటున్నది కేవలం ఒక వార్తాంశంలోని లోతుపాతుల గురించి కాదు. మన కళ్ళ ముందు మన రాజధాని నడిబొడ్డున జరుగుతున్న ఒక వ్యవస్థీకృతమైన విధ్వంసం గురించి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థ పేరిట చట్టసభలకు ఎన్నికవుతున్న మన ప్రజాప్రతినిధులు చేసే నిర్వాకాలు ఎలాంటివో ఒక్కటొక్కటిగా బయటకొస్తున్న అనూహ్యమైన అవాంఛనీయమైన ఉదంతాలకు టీజర్ లాంటి ఓ చిన్న వీడియో క్లిప్ మాత్రమే ఇది. దీని లోతుల్లోకి దర్యాప్తు జరుపుతున్న కొద్దీ అసలు సినిమా, దాని ఇతివృత్తం, అందులోని పాత్రలు, ఆ పాత్రల సృష్టికర్తలు, ఈ సినిమాకు మరిన్ని సీక్వెల్స్ కూడా బయటికొస్తాయి. అప్పటిదాకా ప్రజలంతా పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తూ ఉండాల్సిందే. మార్చి 14వ తేదీ శనివారం రాత్రి హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్లో జరిగిన ఆ సంచలన ఘటన కేవలం ఒక డ్రగ్స్ పార్టీ కాదు. అది మన రాజకీయ వ్యవస్థ ముఖచిత్రంపై పడిన దారుణమైన మచ్చ. తాము ఓట్లేసి ఎన్నుకుంటున్న ప్రజాప్రతినిధులు తమ నమ్మకాన్ని వమ్ము చేయరని, అన్ని వ్యవస్థల సవ్యమైన పనితీరుకు ఆలంబనగా ఉంటారనే నమ్మకాన్ని శాశ్వతంగా సమాధి చేసే తీవ్రమైన ఆఘాతం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఎక్కడా రాజీ పడేదే లేదని చెప్పుకునే ఆయా పార్టీల నేతలు అదే హైదరాబాద్ పరువు ప్రతిష్టలను ఏ విధంగా నడిబజార్లో బలిచేస్తున్నారో మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన ద్వారా కళ్లకు కడుతుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ టీంకు ఒక పక్కా సమాచారం అందింది. మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో రైడ్ జరిగింది. రోహిత్ రెడ్డి అంటే తాండూరుకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. ఆ సమయంలో లోపల 11 మంది ఉన్నారు. అందులో రోహిత్ రెడ్డి, ఏపీకి చెందిన ఏలూరు సిట్టింగ్ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిష్ శర్మ, కౌశిక్ రవి అనే బెంగళూరుకు చెందిన న్యాయవాది, ఇలా అందరూ హై ప్రొఫైల్ వ్యక్తులు అక్కడ గుమికూడారు. పోలీసులకు అందిన పక్కా సమాచారం ప్రకారం అక్కడ డ్రగ్స్ వాడుతున్నారు అనే విషయాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ఈగల్ టీం ప్రయత్నించి ఆ ఫామ్ హౌస్పై రైడ్ చేసింది. పోలీసులు లోపలికి అడుగు పెడుతుండగానే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ వ్యాపారి నమిష్ శర్మ
ఏకంగా గన్ తీసి గాల్లో ఫైర్ చేశాడు. ఆ తుపాకీ రితేష్ రెడ్డిది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడే రితేష్ రెడ్డి. పోలీసులను భయపెట్టాలని, లోనికి రాకుండా అడ్డుకోవాలని, అక్కడి సమాచారం బయటికి వెళ్లకుండా ఎలాగైనా జాగ్రత్త పడాలని రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి కాల్పులకు ఆదేశించినట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఇది డ్రగ్స్ కేసు మాత్రమే కాదు, పోలీసులపై హత్యాయత్నం జరిగిన సంచలనాత్మకమైన ఘటనగా భావించాలి. ఆ కాల్పులలో ఈగల్ టీం సభ్యులకు అనుకోని ఘటన ఏదైనా జరిగి ఉంటే మన హైదరాబాద్ పరువు ప్రపంచవ్యాప్తంగా పోయేది కాదా? కొద్ది నెలల క్రితమే టెర్రరిస్టులు ఆముదం మొక్కల నుండి రైసిన్ అనే పాయిజన్ తీసి ఏకకాలంలో మానవ హననం చేసే కుట్ర పన్నారని విని ప్రజలంతా నివ్వెరపోయారు. అయితే ఇప్పుడు పోలీసులకు ఎలాంటి ప్రమాదం కూడా జరగలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాల్సిందే. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ బృందంలో ఉన్నవారిలో 95% పైగా నిందితులు 40 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. పైలట్ రోహిత్ రెడ్డి వయస్సు 41 సంవత్సరాలే. ఫామ్ హౌస్ యజమాని ఇతనే. ఈయనకు డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఏలూరు నుండి టీడీపీ ఎంపీగా ఉన్న పుట్ట మహేష్ కుమార్ యాదవ్ వయస్సు 37 ఏళ్లు మాత్రమే. ఈయనకు టెస్టులో మెథాంఫెటమైన్ ఉన్నట్టు తేలింది. ఇక రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి. గన్ ఉన్నది ఈయన పేరు మీదనే. ఈయన చేతుల్లో నుండే నమీష్ శర్మ గన్ లాక్కొని కాల్పులు జరిపాడని పోలీసులు గుర్తించారు. నమీష్ శర్మ ఢిల్లీకి చెందిన బిజినెస్ మ్యాన్. ఇతను ఎంపీ మహేష్ పిలిస్తే వచ్చాడట. వీరిని 14 రోజుల రిమాండ్కు తరలించి విచారణను కొనసాగిస్తున్నారు. మొత్తం 11 మందిలో 6గురికి పాజిటివ్గా తేలింది. తిరువిధుల అర్జున్ రెడ్డి, మొరగనేని రవి, వరమాచనేని శ్రవణ్ కుమార్, నల్లపనేని విజయకృష్ణ, ఆర్ ప్రియాంకారెడ్డి, రోహిత్ రెడ్డికి పర్సనల్ అసిస్టెంట్ అయిన శరత్ కుమార్ ఉన్నారు. వీరంతా రియల్ ఎస్టేట్, ప్రైవేట్ వ్యాపారాలు, ఇతర బిజినెస్లలో అసోసియేట్లుగా ఉన్నారు. వారు కాకుండా కౌశిక్ రవి అనే బెంగళూరు చెందిన న్యాయవాది కూడా ఉన్నాడు. ఈయనే సిమ్లా నుండి డ్రగ్స్ తీసుకొచ్చారని తొలుత భావించారు. కానీ ఆ డ్రగ్స్ హైదరాబాద్లోనే శంషాబాద్ శివార్లలోని ఒక ఫార్మా ఇండస్ట్రీలో ప్రొడక్షన్ జరిగిందని గుర్తించారు. అంతేకాదు ఇక్కడ తయారయ్యే డ్రగ్స్ దేశంలోని ఇతర ప్రాంతాలకు మాత్రమే కాదు, అంతర్జాతీయ సరిహద్దులు దాటి పోలాండ్ వంటి దేశాలకు కూడా వెళ్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ అనగానే నైజీరియా, ఉగాండా, కెన్యా వంటి దేశాల గుండా భారత్కు వస్తోందని హైదరాబాద్లో పట్టుబడిన అనేక ముఠాల ద్వారా రుజువైంది. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా అసలు డ్రగ్స్ తయారీనే హైదరాబాద్లో చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఈ ఘటనతో రుజువవుతోంది. ఓవరాల్గా చూస్తే ఇందులో టాప్ లెవెల్లో ఒక టీడీపీ ఎంపీ, ఆ తర్వాత ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కామన్ మ్యాన్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. వీరిద్దరూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు బాధ్యత వహిస్తున్న వారే కావడం విశేషం. ప్రజలకు బాధ్యత వహించడం అంటే సిట్టింగ్ పొజిషన్లోనైనా ఉండాలని ఏమీ లేనే లేదు. రోహిత్ రెడ్డిలాగా ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత ఓటమి పాలైన పెన్షన్ వస్తూనే ఉంటుంది. 2018-23 మధ్య ఆయన ఒక టర్మ్ కూడా పూర్తి చేశాడు. కాబట్టి ఆయనకు నెల 50,000కు పైగా పెన్షన్ వస్తుంది. ఈ టర్మ్ కూడా ఇదే పెన్షన్ ఆయన అందుకుంటారు. ఆ తర్వాత వచ్చే టర్మ్స్లో ప్రతి అదనపు సంవత్సరానికి 2,000 చొప్పున ఏడవుతూ పోతూ ఉంటుంది. ఇది గరిష్టంగా ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఉన్న వేతన మొత్తాన్ని బట్టి నెలకు 70,000 దాకా అందుకునే అవకాశం ఉంది. అంతేకాదు మాజీ ఎమ్మెల్యే హోదాలో జీవితాంతం ఈ సౌకర్యం అనుభవించవచ్చునని చట్టమే చెబుతోంది. ఎమ్మెల్యే అనంతరం భార్యకు కూడా ఇదే పెన్షన్ వర్తిస్తుంది. ప్రస్తుత ఎమ్మెల్యేలు వేతనంతో పాటు పెర్క్స్ను కూడా కలుపుకుని నెలకు 2.5 లక్షల వరకు అందుకోవడం గమనించాలి. ఇక రోహిత్ రెడ్డి కేసే తీసుకుంటే అతను దోషిగా తేలి శిక్ష పడితే లేదా ప్రత్యేకమైన ఆదేశాల తర్వాత మాత్రమే ఆ పెన్షన్ ఆగే అవకాశం ఉంది. లేకపోతే జీవితాంతం ఈ పెన్షన్ వర్తిస్తుంది. మరి వారు అందుకుంటున్న పెన్షన్ సొమ్ము ఎవరిది? అక్షరాల ప్రజలు చెల్లిస్తున్న ట్యాక్స్ సొమ్మే కదా. అందుకే ఇలాంటి వారు సిట్టింగ్ పొజిషన్లో లేకపోయినా ఖచ్చితంగా ప్రజలకు బాధ్యత వహించాల్సిందేనని అర్థం చేసుకోవాలి. ఇక టీడీపీ ఎంపీ విషయానికి వస్తే అతను సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ప్రజలకు మరింత బాధ్యత వహించాల్సిందే. ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం గమనించాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
2023 డిసెంబర్ నుండి ఇప్పటి వరకు 1,06,00,000కు పైగా వేతన భత్యాల రూపంలో అందుకున్నారని, కానీ సభకు మాత్రం హాజరు కావడం లేదని వాపోయారు. ప్రజా ప్రతినిధులను కూడా సుప్రీంకోర్టు పబ్లిక్ సర్వెంట్స్గా గుర్తించిందని, అందువల్ల వారికి ప్రజల మీద మరింత బాధ్యత ఉంటుందని, దీనిపై ఎక్కడో ఒకచోట చెక్ పడాలన్న ఆలోచనతో తాము ముందుకు సాగుతున్నామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. అంటే రేపటి రోజులలో సభకు హాజరు కాకుండా ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు అనుభవిస్తూ ఇలా ప్రజా వ్యతిరేక శక్తులుగా మారుతున్న సభ్యులకు ఖజానా నుండి వేతనాలు కట్టయ్యే రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 1/12/2023 నుంచి ఈనాటి వరకు 28/2/2026 వరకు 1,56,56,674 రూపాయల జీతభత్యాలు పొందడం జరిగింది అధ్యక్ష. 1,56,56,674 రూపాయల జీతభత్యాలు పొందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు గైరాజరవ్వడము, మరి ఈరోజు ఈ సభలో మనందరం చర్చించి విధులకు హాజరు కాని వాళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ అని చెప్పి డెఫినేషన్ సుప్రీంకోర్టే ఇచ్చింది ఈ ప్రజాప్రతినిధులకు కూడా, మరి ఏమాత్రం విధులకు హాజరు కాకుండా ఈ రకంగా గైరాజరు అయ్యే ఎవరైనా, నేను ఏ ఒక్కరి కోసము దీని గురించి నేను ప్రస్తావించడం లేదు, దీనికి ఎక్కడో ఒక దగ్గర చర్చ జరిగి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న సూచన. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి, మీరు సభకు రాండి, ఈ సభలో చర్చలో పాల్గొనండి, తద్వారా తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని మీరు భావిస్తే ఈ సభకు వస్తారని మేము భావిస్తున్నాం. రావాల్సిందిగా తమరి ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి నేను ఆహ్వానం పలుకుతున్నా అధ్యక్ష. ఇక ఎంపీ, మాజీ ఎమ్మెల్యే తర్వాత చట్టం మీద, న్యాయం మీద అవగాహన ఉన్న అడ్వకేట్ కౌశిక్ రవి కూడా ఉండడం గమనించాలి. వారిద్దరూ ప్రజా ప్రతినిధులు. అయితే ఈయన విద్యావంతుడు, రూల్ బుక్ గురించి బాగా తెలుసున్నవాడు. కాబట్టి ఈ ముగ్గురిని కూడా ప్రజలకు బాధ్యత వహించడంలో టాప్ లెవెల్ వ్యక్తులుగా పరిగణించాలి. మిగతా వారంతా వ్యాపారవేత్తలే. ధర్మంగానో అధర్మంగానో రూపాయి సంపాదించడమే వారి లక్ష్యంగా ఉంటుంది. అయితే వారి లక్ష్యము, ప్రజాప్రతినిధుల లక్ష్యము ఇక్కడ ఒక్కటిగానే మారిపోయింది. డబ్బు సంపాదనకు వచ్చేటప్పటికీ అందరూ ఒక్క జాతి పక్షులే అయిపోతున్నారనే భావన సామాన్య జనంలో గూడు కట్టుకుంది. మరి టీడీపీ, బీఆర్ఎస్ కండువాలతో ఉన్న నాయకులకు ఆయా పార్టీల అధిష్టానాలు ఎంతవరకు బాధ్యత వహిస్తున్నాయి? రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం 7 రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీస్ ఇచ్చింది. పార్టీ కార్యకలాపాల నుండి దూరంగా ఉండమని ఆదేశించింది. 7 రోజులలో సమాధానం ఇవ్వకపోతే సస్పెండ్ చేస్తామని చెప్పింది. అయితే ఇదే విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం తీరును కూడా ప్రత్యేకంగా చర్చించాల్సి వస్తోంది. ఇదే కేసులో పట్టుబడిన ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు టీడీపీ అధిష్టానం వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వ్యవహారం తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. మరోవైపు పుట్టా వ్యవహారంపై చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా అంటూ తిరుపతిలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. యువకుడు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చాడని చెప్పి అవకాశమిచ్చామని, కానీ పుట్టా ఇలా వ్యవహరించాడేంటని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పార్టీలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. ఇక రోహిత్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం ఆలస్యంగానే స్పందించిందని చెప్పాలి. 2 రోజుల తర్వాత క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. అప్పుడు కూడా వారం రోజుల గడువు ఇవ్వడం గమనించాలి అంటున్నారు రాజకీయ నిపుణులు. పార్టీ లైన్ దాటిందని చెప్పి సొంత కూతురు కవితనే వెంటనే సస్పెండ్ చేసిన కేసీఆర్ రోహిత్ విషయంలో ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు అన్న చర్చ జరుగుతోంది. రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంతో మంచి సంబంధాలే ఉన్నాయి. అలాగే 2022 నాటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. గతంలో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో స్ట్రింగ్ ఆపరేషన్ చేసి బీజేపీ వ్యక్తులుగా చెప్పుకుంటున్న ముగ్గురిని అరెస్ట్ చేయించడంతో పాటుగా అప్పటి బీజేపీ పెద్దల కొందరిపై ఆరోపణలు కూడా చేశారు రోహిత్ రెడ్డి. తనతో పాటు మరో 3 ఎమ్మెల్యేలను బీజేపీలోకి మార్చడానికి బేరం కుదిరిందని చెప్పారు.
రోహిత్ రెడ్డికి 100 కోట్లతో పాటు సెంట్రల్ కాంట్రాక్టులు, అలాగే గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, వీరం హర్షవర్ధన్ రెడ్డిలకు తలా 50 కోట్లు ఆఫర్ ఇచ్చారని, ఆ విషయాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో స్టింగ్ ఆపరేషన్ చేయించి సంచలనం సృష్టించారు రోహిత్ రెడ్డి. ఆ కేసులో వీడియో ఫుటేజ్ని మీడియా సంస్థలకు, అన్ని కోర్టులకు పంపుతూ మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి సంచలనం రేపారు. విచారణకు సిట్ వేసిన హైకోర్టు సిబిఐకి అప్పగించడంతో ఇప్పుడు ఆ కేసు విచారణలో ఉంది. అనంతరం కేసీఆర్ ప్రభుత్వం పడిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఫోన్ ట్యాపింగ్ కేసు ద్వారా మరో సంచలనం రేగింది. ఇలా బీజేపీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఆనాడు రోహిత్ రెడ్డి కీలకంగా ఉపయోగపడగా, ఈవేళ అదే రోహిత్ రెడ్డి డ్రగ్స్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. రోహిత్ రెడ్డి బీజేపీ నేతలుగా చెప్పుకునే ఆ ముగ్గురిని పట్టించి కేసీఆర్కు రాజకీయ ఆయుధం అందించడం గమనించాలి. ఇప్పుడు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అతను అడ్డం తిరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఇదే జరిగితే బీఆర్ఎస్ నాయకత్వానికి కొత్త తలనొప్పులు మొదలవుతాయి. అందుకే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న క్రమంలో చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని భావించి నోటీసు జారీ చేసినట్లు అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తర్వాత రోహిత్కు బీఆర్ఎస్ నాయకత్వం పూర్తి అండగా నిలిచింది. గత ప్రభుత్వంలో ఆయన కోరిన పనులన్నీ చకచకా జరిగిపోయేవి. ఆయనకు వై కేటగిరీ భద్రత కూడా కల్పించారు. గత ఎన్నికల్లో రోహిత్ను గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ పెద్దలంతా రంగంలోకి దిగిన విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఆయన కోసం మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి సైతం టికెట్ను నిరాకరించారు. అప్పట్లో ఆ స్థానం నుండి కాంగ్రెస్ తరఫున బరిలో దిగేందుకు ప్రయత్నించిన ఒక బలమైన పారిశ్రామికవేత్తను కూడా పోటీలో లేకుండా చేశారు. పార్టీలో కవితకు దక్కని ప్రాధాన్యత రోహిత్ రెడ్డికి దక్కింది. అంటే ఇప్పుడు రోహిత్ రెడ్డి ఇంత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడానికి పార్టీ అధినేత అలా అపరిమితమైన చనువు ఇవ్వడమే కారణమైందా అన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. పార్టీ నేతలైతే ఇంత దిగజారి ప్రవర్తించడానికి, నైతికత కోల్పోవడానికి, ప్రజాధనాన్ని, చట్ట వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి బాధ్యత ఎవరు వహించాలి అంటున్నారు. ఒక నోటీసు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అన్న ప్రశ్నలు సామాన్య ప్రజల నుండి కూడా వినవస్తున్నాయి. ప్రస్తుత కేసులో అడ్డంగా ఇరుక్కున్న బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ సర్కారు ఒత్తిడి పెంచుతోంది. విమర్శల దాడి కూడా పెంచింది. అందుకు కారణం బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో డ్రగ్స్ విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి. అటు విజయవాడ, విశాఖ వంటి పట్టణాల్లోనూ పెద్ద ఎత్తున సీజ్ అయ్యాయి. 2017లో తెలుగు సినీ ఇండస్ట్రీ డ్రగ్స్ ఆరోపణలతో విలవెల్లాడింది. సినీ స్టార్స్, కార్పొరేట్ ఉద్యోగులు, స్టూడెంట్లకు సప్లై అవుతున్నట్లు బయటపడింది. అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో సిట్ ఇన్వెస్టిగేషన్ ఫలితంగా 12 కేసులు ఫైల్ చేశారు. 30 మందిని అరెస్ట్ చేశారు. 62 మందిని విచారించారు. అందులో 12 మంది ఫిల్మ్ స్టార్స్ కావడం గమనార్హం. వారి హెయిర్, నెయిల్, బ్లడ్ శాంపుల్స్ను ల్యాబ్స్కు పంపించి పరీక్షించారు. రవితేజ, చార్మి, ముమైత్ ఖాన్, పూరి జగన్నాథ్, తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారు ఉండడంతో ఆ కేసు సంచలనం రేపింది. అయితే సిట్ మాత్రం అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎవరి దగ్గర ఆధారం దొరకలేదని తేల్చింది. కేవలం లోయర్ లెవెల్ పెడ్లర్ల మీద మాత్రమే కేసులు పెట్టారు. ఎవిడెన్స్ సరిగ్గా లేక, ఫోరెన్సిక్ టెస్టుల్లో డ్రగ్ శాంపిల్స్ ట్రేస్ కాకపోవడం వల్ల సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. అలాగే డ్రగ్స్ సప్లై చేసిన వారికి లింక్ కూడా రుజువు కాలేదు. ఆ కేసులో అప్పటి సినీ పెద్దలే అప్పటి సీఎం కేసీఆర్తో చర్చలు జరిపి ఎవిడెన్స్ లేదన్న కారణం చూపేలా మేనేజ్ చేశారన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. బీఆర్ఎస్కు చెందిన ఒక ముఖ్య నేత పేరు కూడా బలంగా వినిపించడం వల్లే అందరినీ మినహాయించారు అన్న గుసగుసలు కూడా వినిపించాయి. ఇదే అంశాన్ని ఇప్పుడు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తావిస్తున్నారు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్ చెప్తా ఉంది, ఆన్ రికార్డ్ కొకైన్ డ్రగ్స్ తీసుకొని ప్రజాప్రతినిధులు పట్టుకొడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? రావాలా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేపే ముహూర్తం కేసీఆర్ గారు రావాలా? మీరు కేసీఆర్ తీసుకురా, నేను ముఖ్యాన్ని తీసుకొస్తా. మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి, మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా. ఇద్దరు మొదట టెస్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత మేమందరం టెస్ట్ చేసుకోవాల్సిందే. డ్రగ్ టెస్ట్ జరగాల, ప్రతి నాయకుడు, టీఆర్ఎస్ ప్రతి నాయకుడు టెస్ట్ జరగాల. మేము కూడా చేసుకుంటాం, మేము రెడీగా ఉన్నాం. సభా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు టెస్ట్ జరిగిన అందరం టెస్ట్ చేసుకుందాం. ఎటు పోతుంది అధ్యక్ష?
రాష్ట్రంలో పసిపిల్లలు పసి కూనలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కారణం మీరు కాదా? మొయినాబాద్ ఘటనలో రోహిత్ రెడ్డి పాజిటివ్గా తేలడం, గతంలో ఓ కీలకమైన బీఆర్ఎస్ నాయకుడి పాత్ర కూడా ప్రశ్నార్థకంగా మారడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రజా ప్రతినిధులంతా క్లీన్గా ప్రజల ముందు నిలబడాలని శాసనమండలిలో ఒక ప్రతిపాదన పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాను డ్రగ్స్ టెస్టుకు ఒప్పించి తీసుకొస్తానని, ప్రతిపక్షం కూడా ఆ పార్టీ నేతను తీసుకురావాలని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. ఆ సవాలును కేటీఆర్ స్వీకరించడం విశేషం. ఇటు సామాన్య పౌరులు కూడా ఆ పనేదో తొందరగా జరగాలని కోరుకుంటూ ఉండడం మరో విశేషం. బీఆర్ఎస్ హయాంలో డ్రగ్స్ విచారణ సరిగా జరగకపోవడం వల్లే ఇప్పుడు మరింత విస్తృతంగా రాష్ట్రమంతటా వ్యాపించిందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎమ్మెల్యేలు అందరూ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని మహేష్ కుమార్తో పాటు చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నాయకుల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ప్రజాప్రతినిధులంతా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి ముందుకొస్తారా? గత 10 ఏళ్లలో 5,034 సాధారణ డ్రగ్ కేసులు నమోదైతే అందులో కేవలం 44 మందికి మాత్రమే శిక్ష పడింది. అంటే కన్విక్షన్ రేటు 0.87% మాత్రమే. 1% కంటే కూడా తక్కువే అన్నమాట. కన్విక్షన్ కానంత మాత్రాన నిందితులకు విచారణ సంస్థలు క్లీన్ చిట్ ఇచ్చినట్లు కాదని గమనించాలి. డ్రగ్స్ వ్యాపకులుగా ఉన్నవారిని గుర్తించే ఆధారాలు లేనందువల్ల వారు శిక్ష నుండి తప్పించుకోగలిగారు. మరోవైపు అప్పటి నిందితులకు ఎలాంటి శిక్షలు పడకపోవడంతో కొత్త వినియోగదారులు, కొత్త పెడ్డర్లు కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడడానికి అవకాశం ఏర్పడింది అంటున్నారు. ఇదే అదనగా డ్రగ్స్ సరఫరాతో పాటు దాని వాడకాన్ని కొత్త పుంతలు తొక్కించే పలు బ్యాచ్లు కూడా తయారయ్యాయనే ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. అందువల్లే మొయినాబాద్ ఫామ్ హౌస్కు డ్రగ్స్ వచ్చాయని, అదే వారిని కాల్పులు జరిపేదాకా ఉసిగొల్పిందని అభిప్రాయపడుతున్నారు. అమాయకులైన విద్యార్థులే కాదు, బుద్ధి నేర్చిన విద్యావంతులు, అడ్వకేట్లు, సెలబ్రిటీలైన సినీతారల జాబితాలో తాజాగా ప్రజాప్రతినిధులు కూడా చేరిపోయారు. వారు రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ ఎంజాయ్ చేస్తూ పట్టుబడ్డారు. ఈ డ్రగ్స్ మహమ్మారిన పడి విలువెల్లాడుతున్న రాష్ట్రాలలో పంజాబ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. అక్కడి యూత్ డ్రగ్స్ను ఇంజెక్ట్ చేసుకుని నడి రోడ్డు మీద ఒళ్ళు తెలియకుండా పడిపోయిన ఘటనలు పలు సందర్భాలలో కనిపించాయి. పక్కనే ఉన్న మన శత్రుదేశమైన పాకిస్తాన్ పని కట్టుకునే డ్రగ్స్ను, నకిలీ నోట్లను, టెర్రరిజాన్ని ఎగదోస్తోంది. అటు భావజాల పరంగా, ఇటు భౌతికంగా కూడా మన యంగర్ జనరేషన్ను నిర్వీర్యం చేసే కుట్రలు అంతర్జాతీయంగా జరుగుతున్నాయి. ఇలాంటివేవి నేటి పాలకులు పట్టించుకోకపోతే మనం ఎంతో ఘనంగా బ్రాండ్ ఇమేజ్గా మార్చాలనుకుంటున్న హైదరాబాద్ కూడా అలాంటి జాబితాలోకి ఎక్కక మానదు. పొరుగు రాష్ట్రమైన ఏపీలోనూ గంజాయి తీవ్ర రూపంలో అక్రమ రవాణా జరుగుతున్న వైనం కళ్లకు కడుతోంది. దాన్ని అరికట్టేందుకు చంద్రబాబు నాయుడు సర్కార్ చర్యలు తీసుకుంటున్న క్రమంలోనే ఆయన పార్టీకే చెందిన ఎంపీ ఏకంగా డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ రావడం అన్ని పార్టీల్లోనూ ఇప్పుడు కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏపీలో ఉన్నది కూటమి సర్కారే కాబట్టి మరింత జవాబుదారీ వహించాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు అసహనం వ్యక్తం చేయడాన్ని గమనించాలి. కానీ మన నాయకులు అసహనం వ్యక్తం చేసినంత మాత్రాన, లేదా నోటీసులు జారీ చేసినంత మాత్రాన ఈ అసాంఘిక రాక్షస ప్రవృత్తితో కూడిన కార్యకలాపాలు ఆగుతాయి అనుకుంటే పొరపాటే. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఎన్డీపీఎస్ 1985 చట్టాన్ని మరింత కఠినతరం చేసి మాదక ద్రవ్యాల సరఫరా ముఠాలపై ఉక్కుపాదం మోపే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఈ చట్టం ప్రకారం తక్కువ మొత్తంలో మత్తు పదార్థం దొరికితే 6 నెలల నుండి ఏడాదిలోపు జైలు శిక్ష, 10,000 నుండి 20,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఈ క్రమంలోనే మొయినాబాద్లో 2 గ్రాముల మాదక ద్రవ్యం దొరికిందనే కథనంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఇప్పుడు విచారణలో ఆధారాలు దొరికినా శిక్ష తక్కువ పడేలా ఉండడానికే 2 గ్రాముల కట్టుకథలు అల్లారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో పెచ్చుమీరుతున్న అవినీతి ఆటలు కట్టించేందుకు పలు కఠినమైన చర్యలు తీసుకుంటున్న మోదీ సర్కార్ హైదరాబాద్లో కనిపించిన ఈ ఉదంతం దృష్టిలో ఉంచుకుని ఆ చట్టమేదో త్వరితగతిన తీసుకురావాలనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అలాగే ఇలాంటి కేసుల్లో విచారణ కూడా వెంటనే పూర్తయ్యేలా
నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా విషయాన్ని జాప్యం చేసేలా వ్యవహరించే ఎలాంటి చర్యలైనా లేక ఎలాంటి చీకటి కార్యకలాపాలైనా యావత్తు తెలుగు జాతి పరువుకే పరాభవం కలిగిస్తాయి. అందుకే తెలుగు సంవత్సరాది అయిన పరాభవనామ సంవత్సరంలో మరింత పగడ్బందీ చర్యలు అతి వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.